పెరిగిన గ్యాస్ భారాన్ని నిరసిస్తూ సిపిఐ నేతలు విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. ఖాళీ గ్యాస్ బండలను పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ప్రజలపై పెంచిన భారాన్ని వెంటనే తగ్గించాలి అని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయన్నారు. అందరికీ నమస్కారం. ఎం పైడిరాజు, సిపిఐ విశాఖ జిల్లా కార్యదర్శి. నిన్న అర్ధరాత్రి నుండి కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల మీద 14.2 కేజీలు ఉన్నటువంటి వంట గ్యాస్ ధర 50 రూపాయలు పెంచింది. ఇప్పటికే సామాన్యులు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి వారి జీవితాలు దుర్భరంగా మారాయి. ఈ నేపథ్యంలో 50 రూపాయల సిలిండర్ ధర పెంచి సామాన్యులకి, పేదలకి, బడుగులకి మరింత భారం అయింది. ఇది తీవ్రమైన భారంగా సిపిఐ తరఫున మేము ఖండిస్తున్నాం.